హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే సాయంత్రం అయింది. ఇంకా ఫుల్ మాడం అయితే ఇంకా నల్ల కాకుండా వర్షం అయితే పడేలాగా ఉన్నది. అందుకనేసి ఇంకా రేపు సండే కదా, ఇంకా అందరు ఇంతమంది స్నానాలు చేయాలి, దండికి కట్లు కావాలా, అందుకనేసి ఇరుస్తున్నాను. వీళ్ళేమో అట్లే వస్తుంటారు, నేనేమో ముళ్ళ కట్లు ఇన్ని నరుక్కొని పెట్టుకునేమా, ఇవి అంటుకునేకి పుల్లల మాదిరిగా ఉంటే బాగా అంటుకుంటుందని ఈ కంది పుల్లలు ఇరుస్తుంటే ఈ అమ్మలు కూడా వచ్చారు. రావద్దని మీరు అక్కడ పోండి డాడీ. ఇదిగోండి నేను కట్లు ఇరుస్తున్నాను అని చెప్తున్నది ఫ్రీజ్ అమ్మ. అక్కడ పోండి మీరు. దానికి ఛార్జింగ్ పెట్టినావా? పెట్టాను, లైట్ కదా పెట్టాను ఛార్జింగ్. నైట్ గిన పోయిందంటే మొబైల్ అసలే ఛార్జింగ్ ఉండవు, వీడియో అంతా ఎడిటింగ్ చేసి అది చేసి. మీరేం చేద్దాంలేమో, అవసరం లేదులే. మీరు ఏం చేద్దండి, చేసేవాళ్ళు ఉంటే ఇంకా ఊపుకుంటే మనం చేసుకుంటాం. నేను నరకతలు ఇవన్నీ పెద్ద పెద్దవన్నీ ఎన్ని కావాలో తీసి పెట్టుకొని నేను నరికేస్తా. కొన్ని నరకు చాలు, కొన్ని నరకు ఒక కట్లు ఒక 4. ఏమి దండి నరుకుదాం అనుకున్నానే. మనం గ్యాస్ మీద వంట చేస్తాంలే, మామూలుగా కట్టెలు నీళ్ళ కిందికి అట్లా అవుట్లోకి వస్తాయి. ఇప్పుడు పెడతాను, సంచిలో వేసి ఆడ పెడతాను. ప్రేమ్లో ఓ ప్రేమ్లా, వాన వస్తున్నది, కట్టెలు పడుతున్నది ఆల్రెడీ. మిద్దు మీద పరపలు తీసుకొచ్చా లేదు, మరి పోయి తీసుకురా పో. ఆ ఫ్యాన్ కూడా ఏమన్నా గొప్పరా. తొందరగా వచ్చింది వర్షం రోజు. ఎంత తొందర వచ్చి చూడు, నలుగా కట్లు ఇంకా ఇరుసోటి పెట్టే సామాన్లు కలుగుతుంది. ఫ్రెండ్స్ ఇదిగోండి, వర్షం అంతా పడుతుంది అనమాట. ఇంకా సామాన్లు అట్లనే నారా, మరి వర్షం పడుతుంటే ఇంకా అదే లేసేసి ఊరికి వస్తే లోపలికి. ఇప్పుడే వదులుతుంది అంటావా? స్టార్ట్ అయింది, పోతలేను కప్పొస్తా. ఫ్రెండ్స్ ఇంకా నేను కనిపిస్తుంది ముఖము, కనిపిస్తున్నావులే. తర్వాత వీడియో నేను కనిపించలేదు, నా ఫేస్ సరిగ్గా తెలియదంటే నువ్వు నల్లగున్నావు అట్లనే కనపడతావని మళ్ళీ కామెంట్ చేస్తుంది. అందుకే అడుగుతున్నా, తర్వాత కనిపించకపోతే నేను అడుగుతాను. బాగా కనిపిస్తుండదులే, తెల్లగా తెల్ల మెరుస్తున్నది. వీడియో అది సరే సరేలే పో. ఆడలేదా బండి దగ్గరే వజ్జుడు? వద్దులే, నేను బండి కవర్ ఒప్పుకొని వస్తాలే. చేయట్లే మీ నాయన వస్తాడు ఏమాడా. ఈ రోజు వర్షంలోనే ఉరుములు లేవు, మెరుపులు లేవు, ప్రశాంతంగా వర్షం కురవడం అయితే. మా ప్రశస్తం అయితే ఆడొస్తారో లేదో తెలియదు. ఎక్కిరా ఇంకా తొందర టీకి పెట్టేసేయి. ఈ వర్షం వస్తున్నందుకు ఇంట్లో కూడుతున్నాయి చూడండి వాటర్, లేకపోతే పడేవి కాదు. కానీ వర్షం అయితే పడింది కదా, ఈ గాలికి దుమ్మంతా వచ్చి నీళ్ళల్లో పడుతుంది. అందుకనేసి ఇంకా ఇవి అడ్డపంచి బట్టలు అయితే ఉతికైతే మరీ కడుతున్నాను. మా డ్రమ్ముకు కూడా కట్టాల. నువ్వు కట్టినా కూడా మళ్ళీ లేపేస్తాయి, ఫోర్స్ మీద వస్తుంది గాలి. ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేస్తే అంతోటి ఏం కాదు, 2 వేసేనే ఏరుకోండి అమ్మా. ఏం చేయాలో ఇంకా కాయగూరలు ఏమన్నా తీసుకొని వచ్చి తొందర చేయాల. ఆలోచించుకొని తెచ్చుకోవాలి. మేము లేట్ అయ్యేస్తాం, తర్వాత రారు రోజు మళ్ళీ వచ్చినారో లేదు అక్కడ పెళ్లి కాడికి. చేద్దాం వచ్చింది, మళ్ళీ వచ్చింది వర్షము. అందుకే 4 ఉన్నవి తిక్కేసుకొని లోపలికి పోని చెప్తే మళ్ళీ ఏదేదో పెట్టి చూడు మళ్ళీ వచ్చింది. చూడు స్టార్ట్ ఫ్రెండ్స్, వర్షం స్టార్ట్ అనమాట. మళ్ళీ గాలి వర్షం 2. ఇటు సైడ్ నిలబడి అటు సైడ్ గాలి పోతుంది.
ఫుల్ ఫ్రెండ్స్ బయట అయితే వర్షం అనమాట. మేము ఇంట్లో లైట్ వేసుకొని ఉన్నాము, వాకిలు కూడా క్లోజ్ చేసినాము, ఎందుకంటే డైరెక్ట్గా ఇంట్లోకి వస్తుంది వర్షం అయితే. అవునవును, ఇగోండి బయట చూస్తే గాలి వర్షము ఫుల్ మామూలుగా కాదు. అమ్మో సౌండ్లు వస్తున్నాయి. చేయరా వేడిగా ఏదైనా టీ చేస్తానంటావు డైలీ లాగే. టీ అయితే చేయి ముందు, తర్వాత ఆలోచన చేద్దాంలే. లేకపోతే ఇంట్లోకి వంటంగా ఏదైనా చేసుకో, ఏదో పని అన్న కొట్టుకో, ఎందుకంటే టైం అయితే ఇంకేం చేయలేము. వెజ్ రైసా? అందులోకి కాంబినేషన్ ఏం చేద్దామంటే పెరుగు పచ్చడి చేద్దాం. ఏదో ఒకటి చూడు, అరిగేలా కూడా ఉంది. అన్ని వెజిటేబుల్ ఉన్నాయా? కట్ చేసుకో అయితే. మళ్ళీ ఇప్పుడు నేనే దర్శనం ఆల్రెడీ ఫుల్గా దర్శనం ఫ్రెండ్స్. నేనైతే పోతాను, ఇంకా వర్షంలోనే వెళ్ళి బండి కవర్ గొప్పమంటే నాన్నకాసి వచ్చి చూపిస్తారు, పొద్దున కలుస్తాను నీకు రిజల్ట్. నాకు అసలుగా మన పెళ్లి పోయి నీళ్ళు చేయి తాగినందుకు అసలు జలుబంటే జలుబు, తలనొప్పి అసలు కదమ్మా. ప్రంజీ హాయ్ చెప్పు డాడీ. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పు. వీళ్ళ అక్క లేదు, వీళ్ళ అక్కలు అడుగుతున్నారు ఇప్పుడు. వాళ్ళ అక్క గుర్తొచ్చింది దానికి. ఎప్పుడు వస్తారో తెలియదు, మరి వచ్చింటే బాగున్నాయి. వర్షం అయితే తగ్గేది ఇప్పుడు, కొంచెం అట్లే పడుతుంది. కొంచెం కొంచెం ఇంకా నువ్వు ఇంట్లో ఉన్నంత మాత్రం నీకు వర్షం పడుకున్నంత మాత్రం వర్షం పడదు అనుకుంటున్నావా? ఎట్లా నువ్వు ఫుల్ పడుతుంటే ఆడ ఏంది పడుతుంది? వర్తం అంట, వర్తము. వర్షం పడుతుంది చెప్పు. వర్షం పడుతుంది. మా ప్రైజీ కూడా స్పష్టంగా మాట్లాడుతుంది. వర్షం పడుతుంది పిల్లలు. బయటికి పో, నువ్వు మెల్లగా కాదు పట్టమని వస్తుంది. అన్ని ఉన్నాయని చెప్పింది లాస్ట్. మరి కరివేపాకు కొత్తిమీర లేదంట. అన్ని ఉన్నాయినప్పుడు అన్ని ఉన్నట్టు చేయాలా, లేదంటే లేవులే కొన్ని లేవు అని చెప్తే నేను ఫిక్స్ అవుతాను వెళ్ళిపోవడానికి. చెప్పాను కదా అప్పుడే కదా, నేను మంచి వేడి నీళ్ళతో స్నానం చేసి కూర్చుందాం అనుకున్నాను. కరివేపాకు కొత్తిమీర ఉండలేదు, ఎల్లరేపు ఉంటది. ఒక్క విషయానికైనా వెళ్ళాలి, 10 తేవడానికైనా వెళ్ళాలి, కాబట్టి అదేదో ముందుకు చెప్తే అది బాగుంటది అని చెప్పాను అనమాట. అంత తలా తోకలేని రీజన్ అంతా. సరే ఒక్కటేలే. ఇదిగోండి వర్షం. తీసుకురా పాల ప్యాకెట్ ఒకటే. రాండి పాపా. గొడుగు పట్టుకొని వేయడం వర్షం పడే తగ్గేది. నా సామాన్లు కూడా అడిగానే గంప. ప్రశస్త అక్క అవ్వ ఆడొస్తున్నారు మా వస్తున్నారా బాల్. ఇటు చూడు కింద కనబడి రే పొట్టి. ఇప్పుడు వస్తారులే, ఉండు. ఇప్పుడు దసరుడే ఎంట్రీ ఇస్తారు, కొద్దిసేపు ఉండు. మళ్ళీ ఆడు చూసినా వచ్చేటప్పుడు దగ్గరకు వచ్చింటారు. ఇప్పుడు వచ్చినారు వచ్చినారు వచ్చినారు. చూడండి మా ప్రశస్తం చూసిన ఆనందంలో. ఈ వర్షంలో చూసి తెచ్చినావా? ఏమే ఉన్నిలే ప్రశస్త, తర్వాత పంచదులేమ్మా. జాగ్రత్త పైకి ప్రశస్తాను. జాగ్రత్త, ఇదిగో జాగ్రత్త. వర్షం పడింది ఇంతవరకే. చూడు వరదలు పోయినాయంట చూడు అక్కడ. ఈసారి నుంచి ప్రిన్స్ అక్కనే తోలుకొని పోవాలి. ప్రిన్స్ అక్కనే అంటే మేము పోతే ప్రిన్స్ ఫిక్స్లేండి. దూత్ తాగొద్దు, వర్షంలో జలుబు చేస్తుంది. ఇంట్లో పెట్టేసి ఎవరు గండి ప్రశస్త కరెక్ట్గా చెప్పు. దేనికి? కర్నూలుకి.
అత్త అక్కడ ఇడిచేస్తారు అత్తనే ఎగ్జామ్ ఉండాలంట అందుకనే రాలేదు అక్కడే ఉంది ఎప్పుడు వస్తుంది మరి ఎల్లుండి ఆడు చెప్పు మీ అమ్మకి ఏమాత్రం ఆడేసి వస్తారా మీరు ఇది మన ఎగ్జామ్ ఉండాలంట అందుకనే ఆడే ఉండాలి రాలేదు టీచర్ తొందర టీచర్ కొట్టింది కదా మీరుగా నేనే అడుగుతున్నా ఎవరు కొట్టలేదే అందుకే అంతే అదంతా కర్నూలు నుంచి ఇంకా ఏ గానాలు దానిలు మామూలు అందరూ ఇంకా నందారంకి వచ్చారు ఇక దమ్మ కొడుకు చెల్లి కదా ఇంక మీరు అట్లా పోయలేకుంటారని ఇంకా అట్లా వాళ్ళు అమ్మడి పోతుంది పోతే ఇంక ఆడ మరి ఇంక మా నాన్నకో సీర మా అమ్మకో సీర ఇద్దరికి ఇద్దరు మీ అమ్మ వచ్చలేదు కదమ్మా అని అడగలేదు కదా పొద్దున ఏం వచ్చిండే మీ అత్త వస్తుందా రాదమ్మా అంటే ఇంక ఫోన్ చేసి ఇంక మా అత్త పోతుందో పాలంటున్నా పోయింది మేము పోలేమని ఇంకా తానే పోయింది అయినా మా అత్త తెలిసిన పనులు నాకు తెలియదు కాబట్టి నేను పోను ఎవరు ఏమవుతారో కూడా తెలియదు ఇంకా అటు పోయి వీళ్ళు ఏమవుతారు వాళ్ళు ఏమవుతారు అడిగే కంటే ఇంక మా అత్త పంపించేది మేలు అనుకుంటాను ఇంక అందుకనేసి మా అత్త పోయి వచ్చింది రాండి ఇంట్లో రండి మా నాయన ఆ ఇంట్లో ఉన్నాడా లోపల పట్టుబడి నీకేస్తారు పట్టుబడి తిను బాగానే తెచ్చినా చూడు ఎందుకు చేయాలనిపించింది నాకు తిను నువ్వు కొంచెం వద్దు నాకు చాలు మరి కొత్త బనానా తెచ్చుకోవాలి లోపల ఉంది 2 తెచ్చినాను ఉండాలే కానీ తినబుద్ధి కాదు అప్పుడు తాగితే నేను బ్రూ ఉంటే మధ్యాహ్నం 3 అయిందేమో అప్పుడు తాగితే నేను ఎన్ని నీళ్ళు ఆగేవే ఏందో నీళ్ళతో మనం ప్రతిసారి తన్నప్పుడు వాటర్ అది కొంచెం డౌన్ చేయాలి అక్కడ డౌనాలు చేపియాలి ఇక్కడే డౌనాలు ఉండదు అసలు మా ఇంటి పని చేసినప్పుడు కానీ ఎంత చేశారు ఇది ఏం లేదులే ఈ గోడ కట్టేటప్పుడు కొంచెం ప్లాస్టింగ్ హెచ్చు తగ్గలే అక్కడ ఎత్తే ఉంటుంది ఇది చేపిస్తే అయిపోతుందిలే ఏం కాదు నీళ్ళు కాగుతున్నాయి వేడి వేడి నీళ్ళు సో అది అసలు వర్షంలో తడవడమే కావాలని తడిసి ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టి అంటాడు చూడండి పొయ్యిలేమో నానేవే మరి గ్యాస్ మీదే పెట్టేనే బాగా తిందురా వద్దు నేను తినాలనుకుంటే అప్పుడే తింటుంటే మళ్ళీ నైట్ అయితే రావచ్చు ఫ్రెండ్స్ చాలా మంది మాడం అయితే కొంచెం ఎండ వచ్చింది కానీ మళ్ళీ వస్తుంది వెజిటేబుల్ రైస్ అలాగే మజ్జిగ పులుసు అనమాట లేదులా మరి కొంచెం పల్చగా చేసినట్టున్నావు కదా దండిగా తింటాం కదా అని చేసి మజ్జిగ పులుసు సైడ్కి వేస్తాను నేను కొంచెం నేను తినవా నేను మజ్జిగ తిన్ను ఉత్త రైసే తింటాను ఎందుకంటే జలుబు చేసింది అందుకని కొంచెం వేరే ప్లేట్లో ఎదురు కూర్చుందాం సరే తిందాం రాండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే వెజిటేబుల్ రైస్ అయితే చేసేమే మజ్జిగ పోసింది చూడండి ఏడా మంచం మీద కానీ మంచం మీదకే రా నీళ్ళు తీసి ఇంకా తిందాం రాండి ఫ్రెండ్స్ మేమైతే అందరు తినేరా ఇంట్లోనా ఇంకా నేను ప్రతాపే మిగిలింది నేను కూడా ఇప్పుడే చర్చి వేసి ఇంకా తినడానికి అయితే రెడీగా అయితే ఉన్న ఆకలి అవుతుంది తిందాం రండి The next day. సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే హ్యాపీ సండే ఇంకా పొద్దున్నే లేచి అయితే దోశలు అయితే వేస్తున్నాను అవును నేనేందబ్బా మంచిగా స్మెల్ వస్తుంది అనుకుంటున్నా దోశలా కరకరలు ఆడుతున్నాయి దోశ జాగ్రత్త అసలు కరెంట్ సరిగా ఉండదు మేమంటే దోశలు అవసరమారా అని చెప్పినాను నిన్న ఏం లేదు అయినా ప్రతాప్ మిక్సీ పట్టాడా మిక్సీ పట్టి బయట కొట్ట పోయాడా ఇంకా కరెంట్ పోయిండే ఇంకా పొద్దున్నే లేచి దోశలకైతే పెట్టిపోయినా ఇంత పిండి కూడా తీసేయాలి ఎంతగా ఈటి వరకు వంగిన ప్రతాప్ పొద్దున్నే నేను గట్టిగా మూసి పెట్టినా అనమాట అవు అయినా ప్రతాప్ పడితే బాగా పోతుంది సరేలే మొత్తానికి ఈరోజు సండే కాబట్టి నాకు ఉదయం దోశ చూడండి అబ్బాయిగా చట్నీ అయితే చేయలేదు కానీ ఇంకా ఇప్పుడే చేయాలా మా అత్త అన్ని బయట చెప్తాను ఇక్కడ ఘాటు అన్నాను జస్ట్ ఇప్పుడే తెల్లవారింది అనమాట అప్పుడే పెట్టేసింది ఇంకా తొందర మకాలు కడుక్కోండి నువ్వు తొందర దాగి దోశలు తింది కొంతసేపు 1 గంట అయిన తర్వాత సరేలే ఇంకా మా పిల్లలు అయితే వేడి వేడి దోశలే ఇంకా వేసి ఇస్తాను వేసి ఇచ్చేనా తింటున్నారు చట్నీ లేకుండా
ఇంకా మామూలే ఇంకా పొద్దున్న ఈరోజు బిస్కెట్ అడిగితే లేలమ్మ దోశలు వేసాను అన్నది కూల్ అయ్యారా లేకుంటే ఏడుస్తుండ్రి. ఇంకా నేను కూడా టీ తాగి మా మామకి టీ వేసి ఇచ్చి ఇంకా దోశలు అయితే వేసి టీ తాగి మా మామ అట్టే కూర్చున్నాడా. అసలు జాగ్రత్తగా మళ్ళీ అది ఆడుంది నాకు రెడీ చేసి ఇస్తే నా మెడిసిన్ కడుక్కోరా మొహం కడుక్కోనరా ఇంకా తొందర వేసిస్తా. ఫస్ట్ ఎవరికి ఫస్ట్ మీ నాయనకి. మా మామ అయితే మొహం కడుక్కొని నీళ్ళు పోసుకొని వచ్చుకున్నాడే. ఇంకా మా మామకి అయితే ఇస్తాను. ఇంకా దోశ అనమాట. మా మార్నింగ్ టిఫిన్ అయితే దోశ అయితే తినేస్తాం. సో మీరేం చేస్తున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ప్రమిళ చాలా రోజులైంది దోశ ఉన్నాను మమ్మీ అల్లరి దోశ చాలా రోజులైంది కదా చేస్తానంటే ఓకే చెప్పేసాను కదా. సో కాబట్టి చేసింది ఓకే. ఎవరెవరు 2 ప్లేట్లు ఇది ప్రశస్త ప్రిన్సిపాల్ తింటారు. ఇది ఓకే.